5వ మాటను మనం చూసినట్టయితే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయో పాతాళపు లోకము యొక్కయో తాళపు చెవులు నా స్వాధీనం. తడిచింది, జాగ్రత్త బిడ్డ, తడిచింది ఎండలో బిడ్డ. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము ఎన్నో వచనమండి? 18వ వచనం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటి మాట అని మనం చూడగా ఏమని రాయబడుతూ వచ్చింది? 5వ మాట ఆయన. చూడండి, నేను చదువుతున్న మరలా 18వ వచనం. నేను మొదటి వాడును కడపడి వాడును జీవించు వాడును మృతుడైతేను కానీ ఇదిగో యుగ యుగములు సజీవునై ఉన్నాను. ఇంకా మరియు మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. కాబట్టి ఆ మాట్లాడిన వానికి కలిగి ఉన్నవి ఏంటంటే ఎన్నో మాట ఇది? 5వదిగా ఆ మాట్లాడిన వారికి కలిగి ఉన్నది ఆయన మరణం యొక్క తాళపు చెవులు కలిగి ఉన్నాడు. ఆయన మరణం యొక్క తాళపు చెవులు అంటే వ్యాఖ్యానంలో ఏమన్నా తెలుసా? మనం అందరం కూడా రక్షణ పొందక మునుపు, అంటే ఇప్పుడు తప్పుగా అర్థం చేసుకోవద్దు, రక్షణ పొందక మునుపు హిందూ బ్యాక్గ్రౌండ్లో ఉన్నప్పుడు కొన్ని మాటలు అంటాం. పొరపాటున ఏది కూడా ఉదయాన్నే ఏం మాట్లాడకూడదు చెప్పండి? ఉదయాన్నే ఒకప్పుడు రక్షణ పొందక మునుపు హిందూ బ్యాక్గ్రౌండ్ అంటే హిందువులు కాదని నేను అంటుంది, లోకాచారంలో ఉన్నప్పుడు అది హిందూ అంటే. అప్పుడు ఎలా ఉన్నాం మనం? పొద్దున్నే లేస్తే చెడ్డ మాటలు మన చెవిని వినపడకూడదు. వినపడితే పైనుండి తదాస్తు దేవులు తదాస్తు అన్నారంటే అది నిజంగానే జరిగిద్దేమో. ఒరే నీకు నల్ల భార్య వచ్చిద్దిరా అన్నారు అనుకో, తదాస్తు అంటారేమో, అనే కదా. నీకే మోగ భార్య వచ్చిద్దో కుంటి భార్య వచ్చిద్దో అని తదాస్తు అంటారేమో, అటు అనొద్దయ్యా అంటారు. బైబిల్లో వ్యాఖ్యానంలో ఏం రాయబడుతూ వచ్చిందంటే ఆయన మరణపు యొక్క తాళపు చెవులు కలిగి ఉండాలంటే తదాస్తు అని రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉందండి? తదాస్తు అని రాయబడి ఉంది వ్యాఖ్యానంలో. నేను చూపిస్తా కావాలండి, నా దగ్గర ఉన్న వ్యాఖ్యానం బైబిల్లో. తదాస్తు అంటే అర్థం ఏంటి? జరుగును గాక, అలా జరుగును గాక అని అర్థం. ఇక్కడ బైబిల్ చెప్పే మాట ఏంటంటే ఆయన మరణం యొక్క తాళపు చెవులు కలిగి ఉన్నాడంట. ఏం కలిగి ఉంటాడు? మరణం యొక్క తాళపు చెవులు కలిగి ఉంటాడు. అంటే ఆయన చేతిలో ఉన్న తాళము మరణానికి సంబంధించింది. మరి పేతురు యొక్క చేతిలో ఏ తాళం పెట్టాడు? పరలోకపు తాళం. అంటే పరలోకానికి ఎవరిని పంపించాలో, అసలు పరలోకానికి ఎవరు పంపించాలా? దేవుడు పంపించాలి, ప్రభువు పంపించాలి. కానీ పరలోకపు తాళపు చెవులు ఎవరికి ఇచ్చాడు? పేతురికి ఇచ్చాడు. దేవుడు ఎంత మంచోడో చూడండి. పరలోకపు తాళపు చెవులు పేతురికి ఇచ్చి మరణం యొక్క తాళపు చెవులు ఆయన చేతిలో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఎవడు ఏ టైంలో మరణించాలో ఆయన చేతిలో ఉంది. ఆ తాళం క్లోజ్ చేసాడా? నర్లారా తిరిగి రండి అనాలి, 91వ కీర్తన చెప్పినట్టు. ఆ తాళం క్లోజ్ అయిందా? నర్లారా తిరిగి రండి అంటే ఆ తాళము ఓపెన్ చేసినంత వరకు మనం ఈ భూమి మీద ఉంటాం. ఆ తాళం ఎప్పుడైతే లాగుబడిందో ఇక అప్పుడు అందరం కూడుకుని పరవశిని పాటలు పాడాలి. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటి తెలుసా? ఆయన దగ్గర మరణం యొక్క తాళపు చెవులు ఉన్నాయి. ఎవరు ఏ టైంలో ఈ లోకం విడిచిపెట్టాలి, ఎవరు ఏ సమయంలో ఈ లోకం నుండి వెళ్ళిపోవాలి, ఎవరు ఏ సమయంలో ఆయన దగ్గరికి తిరిగి వెళ్ళాలి, ఏ టైంలో ఎవరు తిరిగి రావాలి, ఎవరి తాళంను ఎప్పుడు క్లోజ్ చేయాలన్నది ఆయన చేతిలో ఉంది. అంటే దీన్ని బట్టి మనం చెప్పాల్సింది ఏంటి తెలుసా? మన మరణం ఎప్పుడో మనకు తెలియదని అర్థం. ఏంటండి? మన మరణం ఎప్పుడో మనకు తెలీదు. మన జీవం గురించి బైబిల్ ఏముంది? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారమంట. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారం. అంటే మన జీవితము, మన జీవము కొంతసేపు కనబడి అంతలో ఆవిరైపోయిందండి. ఇప్పుడు ఇంతవరకు చెబుతున్నా, బలలో పాల్గొంటానని నమ్మకం ఉందా? దేవుని చిత్తం మీద పాల్గొంటాం. లేకపోతే ఈలోపే ప్రభు పిలిస్తే మీరు అందరూ కూడా చక్కగా బలలో పాల్గొంటారు, నేనేం ప్రభు దగ్గరికి వెళ్తాను. మరి అంతే కదా, నేననే కాదు ఎవరైనా సరే. అంటే మరణం జరగదా?
మీరు ఒక దేవదూతను, మీరు చెప్పిన మాటలన్నీ దేవుడు అంటాడు. జరగదంట. చూడండి ఎంత చక్కగా జరుగుతుంది జ్యోతక. దేవుని చిత్తం అనాలి, జరగదు అనకూడదు. దేవుని చిత్తము, దేవుని చిత్తం అయితేనే పనిలో పాల్గొంటాం. మాస్టర్ గారు ఉన్నాడు, వాక్యం చెబుతూ ఉంటాడు. పెళ్లిలో వాక్యం చెప్పిన తర్వాత ప్రమాణాలు అన్ని చేపించాడు. పెళ్లి అయిపోయింది. వాళ్ళ చేతులు పట్టించి ప్రమాణాలు చేసిన తర్వాత ఈయన పరవాసిని పాట పాడుకున్నాడు. అక్కడే చచ్చిపోయాడు. అంటే నికరం లేని జీవితం ఇది. అందుకే ఎప్పుడు ఎవరు ఎక్కడ ఏ సందర్భంలో ఎలా చనిపోవాలో ఆయన చేతిలో లెక్కించబడింది. కిరణన్న, ఆ వెళ్ళే సమూహం అంతా నీడు విలువ అన్న ఇశ్రాయేల్ సమూహాన్ని. ఇశ్రాయేల్ సమూహం మొత్తం ఎక్కడికి వెళ్తుంది? కొండెక్కుతున్నట్టున్నారు బిలు. యెరూషలేము ప్రార్థన మందిరం ఏడుంది, ఆ కొండ మీద లేదు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే, ప్రియులరా, దేవుని యొక్క మాటను చూసినట్టయితే, బైబిల్లో రాయబడిన మాట, ప్రతి మనిషి యొక్క మరణపు తాళపు చెవులు ఆయన చేతిలో ఉన్నాయి. నేను అనుకున్నా, మన మా సహోదరుడు ఒక అతను ప్రభు మహిమలో పిలవబడ్డాడు. సేవకుడే, నాతోటి వయసు కలిగినటువంటి వ్యక్తే. చక్కగా అంటే ప్రేమగా మాట్లాడతాడు. ఎరా మహిమ బాగుండవా, అరే ఒరే అని ప్రేమగా మాట్లాడతాడు. నేను ఏ సేవకుడు అట్లా మాట్లాడుతాను చూడాల. ఒకటి తిమోతంకులు మాట్లాడుతాను చూసినా ఆయన తండ్రి ప్రేమ. ఈ అబ్బాయి ఒరే ఒరే అంటూ ఉండేవాడు. నేను అనేవాడిని, నేను కూడా ఎందుకురా నువ్వు అందరినీ ఒరే గిరే అంటావంటే, కలిసిపోదాం లేరా అనేవాడు. అంటే తన మాటలో అపార్థం తీసుకోకుండా చూస్తే ప్రేమ కనపడుతుంది. కానీ విషాదం ఏంటో తెలుసా? నేను ఎట్లా చెబుతున్నానని సంఘ పెద్దలు బాధపడొద్దు, మిమ్మల్ని గురించి కాదు. తాను సేవ చేసే సంఘంలో సంఘ పెద్దలు మానసికంగా టార్చర్ పెట్టేశారంట. ఒక పెళ్లి విషయమై ఇంతకుముందు సేవ చేసిన సేవకుడు వెళ్ళిపోతే, ఆ సేవకుడు వెళ్ళిపోయి ఈయన తర్వాత వెళ్ళాడు. కొంత 2 గుంపులేమో ఆ సేవకునే పిలవాలి పెళ్లికి అంటారంట. ఒక గుంపేమో ఆ సేవకుడు వద్దంటారు, నువ్వే చేయంటారంట. వీళ్ళందరి విషయంలో టార్చర్ భరించలేక బాగా ఆలోచన చేసి ఎవరికి న్యాయం చేయలేక బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఆలోచన చేసి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత పెరాలసిస్ వచ్చింది. కాళ్ళు చేతులు పడిపోయినాయి. సర్లే వీళ్ళు లెగిస్తాడులే, ఎట్టగొట్టలే అనుకున్నా నేను. ఆంధ్రాకి వెళ్ళిన తర్వాత మెసేజ్ వచ్చింది, తెల్లవారుజామున 4 గంటలకు ప్రభు మహిమలో పిలువబడ్డాడని. చాలా బాధ వేసింది వాడి గురించి. ఒక రోజల్లా చాలా బాధపడుతూ వచ్చి నేను. ఎందుకంటే వాడు అని ఎందుకంటానంటే నాకు చాలా ఇష్టమైన వాడు. తర్వాత ఎంక్వైరీ చేసి అసలు ఎందుకు చనిపోయాడు, చిన్న వయసులో బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు వచ్చిందంటే, సంఘములు ఉండ పరిస్థితి, వాళ్ళు కొట్లాట్లు, వాళ్ళు గొడవలను బట్టి నువ్వు సేవకుడు కదా నువ్వే చేయన్న ఒక్క మాటకి ఆలోచన చేసి బ్రెయిన్ స్ట్రోక్ తెచ్చుకున్నాడు. దాంట్లో పెరాలసిస్ వచ్చింది, దాంట్లో ఫిట్స్ వచ్చినాయి. ప్రభు మహిమలో పిలువబడ్డాడు. సంఘముల్లో సేవకులకి రక్షణ లేదు. ఇది నేను డైరెక్ట్ చెప్పగలుగుతా. సంఘంలో సేవకులకి క్షేమం లేదు. ఆ సేవకుడు మృతి పొందాడు అంటే ప్రభులో నిద్రించాడు. ఆయన భూస్థాపన కార్యక్రమం అమోఘముగా జరిగింది. హెబ్రోన్లో 2 రోజుల నుంచి పెద్ద సేవకులాగా చేశారు. అంత అయిపోయింది. తర్వాత సంఘము చాలా విషాదకరమైన మాట సేవకులతో మాట్లాడుతూ వచ్చింది, మీరు దయచేసి ఖాళీ చేసి వెళ్ళిపోండి. ఏమని చెబుతూ వచ్చారు? మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి, మేము కొత్త సేవకుని తెచ్చుకుంటాం. ఇదేనా సంఘం అంటే? సంఘం అంటే ఇదేనా? విధవరాండ్లు ఆదరిస్తూ దిక్కుమాలిన వారిని దగ్గరకు తీసి ఆదరించటమే కదా నిజమైన సంఘం అంటే. ఒక సేవకుడు చనిపోతే అప్పటి వరకు కష్టపడి సంఘంలో ప్రయాసపడి సేవ చేసిన సేవకుడు ఈ లోకం విడిచిపెడితే సంఘం నీ తీర్మానం ఏంటి తెలుసా? అక్కడ సంఘ పెద్దలు నువ్వు ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్పన్నారు. చనిపోయి 10-15 రోజులు కూడా కాదు. ఎంత బాధ వేస్తుందంటే, సేవకులకు ప్రొటెక్షన్ ఇది. తిరుగుతాం కొన్ని రోజులు ఇక్కడ, కొన్ని రోజులు అక్కడ, కొన్ని రోజులు అక్కడక్కడ తిరుగుతూ ఉంటాం. సంఘంలో సమస్యలు ఉంటాయి, బాధలు ఉంటాయి, కాదని నేను అన్నా. ఇదేనా నిజమైనటువంటి సంఘం అంటే? క్రీస్తు రక్తంలో కడగబడిన వారు ఎలాగే ఉంటారా? అదే నీ కుమార్తె, నీ బిడ్డో, నీ గర్భవాసం పుట్టినవారు అలాంటి పరిస్థితిలో ఉంటే నా ఇంటికాడ వద్దు వెళ్ళిపో అని చెప్పి అంటావా?
మరి నీకు ఒక న్యాయం, సేవకులకు ఒక న్యాయమా? చాలా బాధేసింది, చాలా బాధేసింది. ఎప్పుడు ఎవరి మరణం ఎట్లా ఉంటుందో తెలియదు. ఎప్పుడు ఎవరు మరణ పంచుల్లో ఏ టైంలో ఈ లోకం విడిచిపెడతారో తెలియదు. ప్రియమైన వారులారా, మన గడి ఎప్పుడు మనకు తెలియదు. ఏ క్షణం వరకు మనం ఉంటామో తెలియదు. నా మటుకు నేను అనుకుంటా, ఈరోజు నేను ప్రభు దగ్గరికి వెళ్తానేమో అనుకుంటా. ప్రతిసారి ప్రతి గడియ నేను అనుకునేది అదే, ఈరోజు నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతానేమో, ఈరోజు ప్రభు దగ్గరికి నేను వెళ్తానేమో, ఈరోజు ప్రభు నన్ను పిలుస్తాడేమో. కొన్ని బలహీనతలను బట్టి, ఇంకోటి దాన్ని బట్టి నేను అనుకుంటూ వస్తా, ప్రభు దగ్గరికి నేను వెళ్తానేమో. చెప్పలేం. ఇంకా దేవుడు ఆయుష్ ఇస్తున్నాడు. ఉన్న ఆయుష్ ఆయన కొరకు వాడబడాలి. చెప్పదలిసే మాట ఏంటంటే, ఏ టైము ఎప్పుడో మందో అన్నది మనకు తెలియదు. మరణపు తాళపు చెవులు ఆయన దగ్గర ఉన్నాయి. తాళం ఓపెన్ చేసాడు, సురక్షితంగా ఉండవు. లాక్ వేసాడా, ప్రాణం పోయినట్టే. ప్రభు దగ్గరికి వెళ్ళాలా? ప్రియుడా, నీ మరణపు యొక్క తాళపు చెవులు ఆయన దగ్గర ఉన్నాయి. నా మరణం ఎప్పుడు మరణం పొందాలన్నది ఆయన చేతుల్లో ఉంది. అంటే మన చేతుల్లో లేదు అది. మనం ఎప్పుడు మరణం పొందాలన్నది మన చేతుల్లో లేదు, ఆయన చేతుల్లో ఉంది. అందుకు మనం ఏం చేయాలా? ఎప్పుడు మనం మరణము ఆయన చేతుల్లో లాక్ వేయబడిద్దో తెలియదు. కాబట్టి మనం బ్రతికున్నప్పుడే మనలో ఉన్న బలహీనతలు తీసివేసుకోవాలి, మన అవిధేయతలు తీసివేసుకోవాలి, మన పొరపాట్లు సరి చేసుకోవాలి, మన జీవితాన్ని చక్కబెట్టుకోవాలి. అన్నిటికంటే ప్రాముఖ్యమైన తెలుసా, నేను సహోదరుడు విలియం కేరీ ప్రభు మహిమ పిలవబడిన తర్వాత నాకు అనిపించే మొట్టమొదటి ఒకటే, నేను అందరితో సమాధానంగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు మనం ఈ లోకం విడిచిపెడతాం తెలియదు కదా, ఎప్పుడు ఈ లోకం నుండి వెళ్ళిపోతాం తెలియదు. అందరితో బాగుండాలన్నదే నా కోరిక. నేను అనుకున్న తీర్మానం చేసుకున్నా. నిజంగా 34 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి చనిపోవడం ఏంది? ఏమన్నా అసలు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి? ఆశ్చర్యం కదా. నాకు అప్పుడు అనిపించింది, ఎప్పుడు మన మరణమో తెలియనప్పుడు అందరితో మంచిగా ఉండి లోకం విడిచిపెడితే చాలు. ఇప్పుడు నేను అనుకుంటా, ఒకవేళ ఆ వ్యక్తి చనిపోయిన వ్యక్తితో నాకు గొడవ ఉందనుకో, అసమాధానం ఉంది, ఇప్పుడు నేను వెళ్ళి ఎక్కడికి వెళ్ళి సమాధాన పడాలి? అతనితో సమాధి దగ్గరికి వెళ్ళి సమాధాన పడితే ఉంటాడా? సమాధిలో తన దేహం ఉంది కానీ తన ఆత్మ లేదే. చనిపోయిన శవం దగ్గరికి వెళ్ళి సమాధాన పడితే ఉంటాడా? లేదే. ఇంకెక్కడికి వెళ్ళి మనం సమాధాన పడాలా? పోనీ చనిపోయిన తర్వాత అతని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతామంటే అది లేదే, అవకాశం లేదే. క్షమాపణ అన్నది భూమి మీద ఉన్నప్పుడే, ఎత్తబడిన తర్వాత లేదు అవకాశం. ఎత్తబడిన తర్వాత క్షమాపణ అడగడానికి లేదు. మరి ఎట్లా? అందుకే నేను ఈరోజు మీకు బయలుపరిచే ఒక శ్రేష్టకరమైన ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే, అందరం ఏ క్షణాన్ని వరకు ఉంటాం తెలియదు కాబట్టి అందరం సమాధానంగా ఉండాలి, అందరం ప్రేమ కలిగి ఉండాలి, అందరం ఒకే కుటుంబంలాగా ఒకే విధానంలో అందరం ప్రేమ కలిగి ఉండాల్సిందే. ఎందుకు చెప్తున్నంటే, నేను ఎప్పుడు వరకు ఉంటాను తెలీదు. నేను మిమ్మల్ని క్షమాపణ అడిగే అంత సమయం వరకు నేను బ్రతుకుంటానో లేదు తెలీదు. లేదా మీరు నాతో క్షమాపణ అడిగే సమయం వరకు కానీ ఇతరులతో క్షమాపణ అడిగే సమయం వరకు మనం ఉంటామో లేదు తెలీదు. ఎందుకంటే మరణపు తాళపు చెవులు ఆయన చేతిలో ఉండి ఆయన సమయం ఇస్తున్నాడు, మనం సద్వినియోగపరచుకోవట్లా. ఆయన సమయం తీసుకుని లాగేస్తే మనం వెళ్ళిపోవాల్సిందే. అందుకే ఆ సమయం రాకమునిపే, ఆ గడియ రాకమునిపే మనం ఏం చేయాలా? సమాధానం కలిగి ఉండాలి. ప్రభువా, నా మరణపు తాళపు చెవులు నీ చేతిలో ఉండే, నేను ఎప్పుడు మరణించాలన్నది నీ చేతిలో ఉంది. నేను ఎప్పుడు నరలారా తిరిగి రండి అని పిలవడానికి పిలుపు నీ నోట్లో ఉంది. నీ దగ్గర ఉందా పిలుపు? నా దగ్గర లేదు. ఎప్పుడు నేను ఈ లోకం విడిచిపెట్టాలో తెలియదు. కాబట్టి ఇప్పుడు ఉన్నంత వరకు అందరితో సమాధానంగా, నీతో సమాధానంగా, దేవునితో ఐక్యత కలిగి సరి చేసుకుంటూ నా జీవితాన్ని పరిశుద్ధతగా ఇక్కడి నుండి కాపాడుకుంటా ప్రభువా అని ఈరోజు మనం తీర్మానం చేసుకోవాలి. తీర్మానం చేసుకున్న మరుక్షణం నుండి మనం అందరం కూడా సమాధానంతో, ఐక్యతతో, ప్రాముఖ్యంగా దేవునితో సమాధానం కలిగి ముందరకు వెళ్ళాల్సిందే మనం. ఇక నాలో నీలో లోపాలు చూసుకోవడం సమయం కాదు ఇది. మరణపు తాళపు చెవులు ఆయన చేతిలో ఉండే, ఇంకా నీలో నాలో లోపాలు మనం చూసుకుంటూ ఉంటే ఆయన మన ఇద్దరు తాళాలు వేసేస్తే ఏం చేస్తాం? మన ఇద్దరు తాళాలు వేసేస్తున్నాడు, ఇంకేం చేస్తాం? ఏం చేయడానికి లేదు. తర్వాత మనం నరకానికి వెళ్ళటం తప్ప ఉపయోగం లేదు. జాగ్రత్తగా దేవుని బిడ్డలుగా దేవుడిచ్చిన సమయంలో సరి చేసుకుందాం. దేవుని చిత్త ప్రకారం మనం సరి చేసుకున్న వారమై
ముందుకు వెళ్ళటం కొరకే మనం ఏం చేయాలా? ఆయన కుడి చేతిలో లేదా ఆయన చేతిలో మరణపు తాళపు చెవులు ఉండే కాబట్టి మనం జాగ్రత్త కలిగి సమాధానం కలిగి ఆ మరణం అనేది ఏదో ఏ క్షణం మనకు వచ్చిందో తెలియదు, అది రాక మునిపే మన జీవితాలు అందరితో సమాధానం కలిగి, ప్రాముఖ్యంగా దేవునితో సమాధానం కలిగి, మనలో ఉన్న బలహీనతలు తీసివేసుకుని మనం దేవునితో సమాధానం కలిగి ఉండటం కొరకై ఈ దేహం ఈ రక్తం మన కొరకై విరగ్గొట్టబడి చిందించబడింది. జాగ్రత్త సరి చేసుకుందాం. ఎన్నో మాట ఇది? 5. ఇక 2 మాటలు టైం అయిపోయింది కాబట్టి సరి చేసుకుందాం. అయిపోయిందండి భోజనం, సిద్ధమైంది మడకని. ఇక చివరి మాట రండి, 6వదిగా క్షమించండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. ఇక ముగించి వేద్దాము రండి. నేను మొదటి వాడును కడపటి వాడును మరియు మరణం యొక్కయు. అది ఇక్కడ 6వ మాటను మనం చూస్తున్నాం. పాతాళం యొక్క తాళపు చెవులు ఆయన స్వాధీనంలో ఉన్నాయంట. ఏ తాళపు చెవులు? పాతాళం. ఇప్పుడు చూడండి, ఆయన దగ్గర అంటే ఆ మాట్లాడిన వానికి కలిగి ఉన్నవి ఏంటి? మొదటిగా 1 ఏం కలిగి ఉన్నాడు? నీతి సూర్యుడిగా ప్రకాశిస్తూ ఆయన రెక్కల కింద ఆరోగ్యాన్ని కలిగి ఉన్నాడు. అనేకులకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. కలిగి ఉన్నాడంటే అనేకులకి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. 2 ఆయన నోట నుండి 2 అంచుల వాడి గల ఖడ్గం ఉంది. 3 ఆయన కుడి చేతిలో 7 నక్షత్రములు ఉన్నాయి, అంటే దూతలు ఉన్నాయి. 4 ఆయన చేతిలో మర్మములు ఉన్నాయి, అంటే సత్యం ఆయన చేతిలో ఉంది. 5 ఆయన దగ్గర ఆయన చేతిలో ఏముంది? మరణం యొక్క తాళపు చేతులు ఉన్నాయి. 6వదిగా ఆయన దగ్గర ఆ మాట్లాడిన వానికి కలిగినవి ఏంటంటే 6వదిగా పాతాళం యొక్క తాళపు చెవులు ఆయన దగ్గర ఉన్నాయి. అంటే ఎవరు ఎలాంటి క్రైస్తవ జీవితాన్ని జీవించినా ఎవరు పాతాళానికి వెళ్ళాలన్నది ఆయన చేతిలో ఉన్నాయంట తాళపు చెవులు. అంటే మనం నరకానికి వెళ్ళాలా పరలోకానికి వెళ్ళాలని డిసైడ్ చేసేది ఆయనే. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత జడ్జిమెంట్ ప్రభు ఇచ్చేది. పేతురు జడ్జిమెంట్ చేయడు. మీకు అర్థమవుతుందండి? పేతురు జడ్జిమెంట్ చేయడం కాదు, అక్కడ ప్రభు తీర్పు తీరుస్తున్నాడు. 12 గోత్రాలు తీర్పు తీర్చే కోణం వాళ్ళకు ఉంది, అది వేరు. కానీ పేతురు ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు వారు జడ్జిమెంట్ తీరిస్తే ఇతను పరలోకాన్ని పంపించంటే తాళం తీసి పరలోకాన్ని పంపిస్తున్నాడు. అంతే పేతురు చేసే పని. మరి యేసు ప్రభు వారు ఏం చేస్తున్నాడు? పాతాళంలో ఒక తాళపు చెవులు ఆయన దగ్గర ఉన్నాయి. ఇక చూడండి, ఒకసారి మనల్ని పాతాళంలో పడేస్తే మరలా మనం పైకి రాగలుగుతామా? ఆయన ముయ్యగా తిరగలవాడు, ఆయన తెరవగా ముయ్యగలిగిన వాడు ఎవరో లేరు. ఆయన పాతాళంలో పడేసాడా, బయటికి తీసుకొచ్చేవాడు ఒక్కడు లేడు. ఎవరైనా ఉండరా? ఎమ్మెల్యే రికమెండేషన్ ఉండా, ఎంపీ రికమెండేషన్ ఉండా, మినిస్టర్ల రికమెండేషన్ ఉండా, సెంట్రల్ మినిస్టర్ రికమెండేషన్ ఉండా, ప్రధానమంత్రి రికమెండేషన్ ఉండా, ముఖ్యమంత్రి రికమెండేషన్ ఉండా, వార్డ్ మెంబర్ రికమెండేషన్ ఉండా, ఎవరు రికమెండేషన్ ఉండా మరి చెప్పరా? సర్పంచ్ ఎవరు రికమెండేషన్ ఉండా నరకంలో ఆయన పడేస్తే ఇంకెవరు కూడా బయటికి రావడానికి లేదు. ఇక రికమెండేషన్ చేసేవాడు ఆడ పోవాలే తప్పక, రికమెండేషన్ చేసేవాడు ఆడ పోవాల్సి వచ్చేదేమో కానీ అక్కడ ఉన్నవాడు బయట రావడానికి లేదు. ఎందుకని? ఆయన చేతిలో తాళాలు ఉన్నాయి. దావీదు తాళపు చెవులు కలిగిన వాడు, దావీదు యొక్క వేరు చిగురు ఆయన. కానీ ఈరోజు మనం గమనించాల్సింది ఏంటంటే, మనం నరకానికి వెళ్ళాలా పరలోకానికి వెళ్ళాలా, పాతాళానికి వెళ్ళాలా పరలోక రాజ్యంలో ఉండాలన్నది ఆయన స్వాధీనంలో ఉంది. ఆయన మనల్ని నరకానికి ఎందుకు పంపుతున్నాడు, పరలోకానికి ఎందుకు పంపుతున్నాడు అంటే మన జీవితాన్ని బట్టి. మనం జీవించే జీవితం సరైన విధానం లేకపోతే నరకానికి, మనం జీవించే జీవితం సరైన విధానం ఉంటే పరలోకం. సరైన విధానం అంటే అర్థం ఏంటి? దేవునికి మహిమకరంగా, దేవుని మహిమార్థమై క్రైస్తవ జీవితం, విశ్వాస జీవితాన్ని మనం కాపాడుకుంటూ జీవిస్తేనేమో పరలోక రాజ్యం. దాన్ని కాపాడుకోకుండా అయిష్టకరంగా జీవించినప్పుడు నరకం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఏ మాటలు కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే వచ్చాడు చిన్న మార్కు, ఆయన వచ్చినప్పుడే కేకలు వస్తాయి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే పాతాళపు తాళపు చెవులు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. నిన్ను నన్ను అంటే రక్షించబడిన మనం, మారుమోసు పొందిన మనం, బాప్తిస్వం తీసుకున్న మనం పరలోకానికి చేరాలా నరకానికి చేరాలా అన్నది ఆయన స్వాధీనంలో ఉంది. పాతాళాన్ని పంపించే
అధికారం కూడా ఆయనలోనే ఉంది. అయితే ఆయన మనల్ని పాతాలను పంపించడానికి, నరకాన్ని పంపించడానికి మన కొరకే కలువరిశిల్లో చనిపోవాలా, మనల్ని పరలోక రాజ్యం చేర్చడం కొరకు మన కొరకే కలువరిశిల్లో చనిపోయాడు. అందుకంటాడు కదా, శిలువలో ఒక దొంగ తండ్రి పరలోకం ఏమంటాడు, శిలువలో ఉండ దొంగ యేసు ప్రభువా ఏమంటాడు, శిలువలో ఉండ దొంగ, నేడు నీవు నీతో కూడా ఈ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని శిలువ ఒక దొంగ మాట్లాడతాడు. ఎందుకని? ఆ దొంగని పరలోక రాజ్యాన్ని చేర్చడానికి ప్రభు దగ్గర అధికారం ఉంది. మరొక దొంగ ఉన్నాడు, వాడేమన్నాడు, నీవు నిజంగా దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, తర్వాత నన్ను కూడా రక్షించు. నిన్ను నువ్వు రక్షించుకో, నన్ను రక్షించు అన్న వాడికేమో పాతాళపు తాళం చెవులు ఉన్నాయి. ప్రభా నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా అన్న వాడికేమో పరలోకపు తాళం చెవులు ఉన్నాయి. చాయిస్ ఎవర్, చూస్ ఎవర్. తీర్మానం చేసుకోవాల్సింది నీవు. ఏ తాళపు చెవులు కలిగిన మార్గంలో వెళ్తున్నావు, ఏ తాళపు చెవుల్లో కూడా నువ్వు ప్రవేశించాలనుకుంటున్నావు, ఏ గడిలో ఏ ద్వారం గుండా ప్రవేశించాలనుకుంటున్నావు. ఇది పరలోకపు గవిని, పరలోక రాజ్యాన్ని చేర్చే గవినిది. ఏ గవిని గుండా, దేని గుండా నువ్వు వెళ్తున్నావు, వెళ్ళటానికి సిద్ధంగా ఉండవు. పాతాళపు తాళపు చెవి మార్గంలో వెళ్తున్నావా? పాతాళ గుండం బహు భయంకర గుండం, పాతాళ గుండం బహు భయంకర గుండం. పాతాళ గుండం ఎలా ఉండిద్దండి? మీకు రాదులేండి ఇప్పుడు ఆ పాట. ఎలా ఉండిది? బహు భయంకరమైనది పాతాళ గుండం. ఆ భయంకరమైన పాతాళపు తాళపు చెవులను కలిగి ఉన్నాడు. ఆ భయంకరమైన పాతాళ లోకానికి నీవు నేను వెళ్ళకూడదని, ఆ భయంకరమైన పాతాళంలో నీవు నేను నివసించకూడదని, ఆ భయంకరమైన పాతాళంలో నీవు నేను ఉండకూడదని, నీ కొరకు నా కొరకు కలువరిశిలో చనిపోయి సమాచారం తిరిగి లేచి ఆయన మరణ భూస్థాపనతో సాదృశ్యమైన దేహం రక్తం మన మధ్యలో ఉంచాడు. ఆ భయంకరమైన పాతాళాన్ని మనం వెళ్ళకూడదని రక్షించబడ్డావు, మారుమోసు పొందావు, బాప్తిసం తీసుకున్నావు. క్రైస్తవ జీవితం ఎలా కొనసాగుతుంది? విశ్వాస జీవితం ఎలా కొనసాగుతుంది? పాతాళానికి వెళ్ళే మార్గమా? అది విశాల మార్గం, నువ్వు ఎట్టుండే వెళ్ళిపోవచ్చు పాతాళానికి. పరలోకానికి వెళ్ళే మార్గం ఇరుకు మార్గం. చాలా కష్టాలు, శ్రమలు, బాధలు, ప్రభువుని నమ్మినందుకు అవమానాలు, నిందలు, కుటుంబంలోనే వెలివేస్తారు, ఇంట్లోనే వెలివేస్తారు. నువ్వు పలానా కులానికి పలానా మతానికి సంబంధించి దేవుని నమ్మేవని చెప్పి అనేకులు మనం నిందిస్తారు. కానీ ఆ మార్గం శ్రేష్టకరమైంది, అది పరలోకాన్ని చేర్చిద్ది. ప్రియుడా, ప్రభు దేహం దగ్గరకు వస్తున్నావు, ప్రభు యొక్క రక్తంలో పాల్గొంటున్నావు. ఏ తాళపు చెవులు కలిగిన మార్గాన్ని ఎంచుకున్నావు? నిద్రపోవద్దమ్మా. ఏ తాళపు చెవులు కలిగి ఉన్న మార్గాన్ని ఎంచుకున్నారు? డిసైడ్ చేసుకోండి. చాయిస్ ఎవర్, డిసిషన్ నీది, తీర్మానం నీది. మనలో పాల్గొనేటప్పుడు ఏ తీర్మానం ఉన్నది నీది, చెప్పే నాది కాదు. నువ్వేం తీర్మానం చేసుకోవాలన్నది, నువ్వే తీర్మానం చేసుకుంటావు అన్నది డిసిషన్ నీలో ఉంది. ఇప్పుడు జీవిత చరిత్ర పాతాళపు తాళపు చెవులు కలిగి ఉన్న మార్గంలో వెళ్తున్నామా? పేతురు కలిగి ఉన్న పరలోకపు తాళపు చెవుల మార్గంలో మనం వెళ్తున్నామా? ఏ మార్గంలో ఉండి బలలో పాల్గొంటున్నామో పరీక్షించుకుందాం. చివరిగా ముగిద్దాం రండి. 6వ మాట, అది ఆయన దగ్గర పాతాళపు తాళపు చెవులు ఉన్నాయి. ఏ మార్గంలో వెళ్తున్నా సరి చేసుకుందాం. 7వ మాట, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. నేను మొదటి వాడును కడపడి వాడును, యుగ యుగమును సజీవుడై ఉన్నాను. ఆయన 7వదిగా ఆయన కలిగినది ఏంటంటే, ఆ మాట్లాడిన వానికి కలిగినవి 7వదిగా యుగ యుగములు సజీవుడుగా ఉన్నాడంట. ఎలా ఉన్నాడండి? యుగాయుగములు సజీవుడుగా ఉన్నాడు. ఒకటి ఈరోజు మనం గమనించాల్సిన కోణం, ఆయన సజీవుడుగా ఉన్నాడు. ఆ మాట్లాడిన వాడు సజీవుడుగా ఉన్నాడు కాబట్టి ఇక మాట్లాడేది. చచ్చిపోతే మాట్లాడతామా? మాట్లాడతాం, కానీ మన క్రియలు మాట్లాడితే మనం మాట్లాడం. కానీ ఇక్కడ ఏమన్నా ఎవరితో వచ్చింది? ఇదిగో మృతుడైతే కానీ యుగ యుగములు సజీవుడై ఉండాలని అంటున్నాడు. అంటే ఆయన ఎలా ఉన్నాడు? సజీవుడుగా, అంటే జీవిస్తున్నవాడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? జీవిస్తున్నవాడుగా. ఆయన మృతుడైతుడు కానీ మరణాన్ని జయించి సజీవుడుగా ఉన్నాడు యుగ యుగములు. ఇప్పుడు బల్ల దగ్గరికి వచ్చిన మనం ఎలా ఉండాం?
నీవైనా నేనైనా సేవకులమైన దేవుని ప్రజలైనా సరే అందరూ దేవుని దృష్టిలో ఆల్ ఆర్ ఈక్వల్. అందరూ సమమైన వారే, సమానమైన వారు, సమం కాదు సమానమైన వారే. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని దేవునిలో లేదు. అందుకే దేవునికి ఒక పేరు ఉంది, ఆయన పక్షపాతి కాడు. సేవకుని మెప్పించి గణపరిచి దేవుని ప్రజలైన విశ్వాసులను తక్కువ వాడుగా చూస్తే ఆయన పక్షపాతి. ఆయన ఎవరికి పక్షపాతం చూపిస్తలా. ఆయన యేసు ప్రభువారు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్న నిరంతరం. ఆయన పక్షపాతం లేనివాడు, ఆయన జీవించుతున్నవాడు. ఎలాంటి వాడైనా యుగయుగములు జీవిస్తున్నాడు. ప్రశ్న ఏంటంటే మనం ఎలా ఉన్నాం? భౌతికంగా జీవించే జీవితం గొప్పది కాదండి. భౌతికంగా జీవిస్తున్న ఈ జీవితము గొప్పది కాదు. అసలైన జీవితం ఉంది, అదే నిజమైన క్రైస్తవ జీవితం, అదే నిజమైనటువంటి విశ్వాస జీవితం. మనం జీవించాలి, ఎప్పటికీ సజీవులుగా ఉండే క్రైస్తవ జీవితాన్ని జీవించాలి. మనం ఈరోజు ఎలాంటి క్రైస్తవుడిగా బల దగ్గరికి వచ్చాం? ఎలాంటి క్రైస్తవుడిగా బలలో పాల్గొంటున్నాం? ఎప్పటికీ జీవించే క్రైస్తవుడిగా. అంటే ఇంకా బలలో మనం పాల్గొంటున్నామంటే ఎలా ఉండాలా? బలలో మనం పాల్గొంటున్నామంటే ఎలా ఉండాలి? బలలో మనం పాల్గొంటున్నామంటే ఇంకా సజీవులుగా ఉండాలి. సజీవులుగా ఉన్నామా లేదా? ఇప్పుడేదో దేహంతో సజీవులుగా ఉన్నామని కాదండి, ఆత్మానుసారంగా సజీవులుగా ఉండాలి. దైవికమైన క్రమంలో సజీవులుగా ఉండాలి. పరిశుద్ధతలో సజీవులుగా ఉండాలి. పవిత్రతలో సజీవులుగా ఉండాలి. నిర్దోషత్వంలో సజీవులుగా ఉండాలి. నిష్కలంకమైన జీవితంలో సజీవులుగా ఉండాలి. యథార్థమైన జీవితంలో సజీవులుగా ఉండాలి. నీతి కలిగిన జీవితంలో సజీవులుగా ఉండాలి. ఇంకా నిర్మలమైన మనస్సాక్షి విషయంలో సజీవులుగా ఉండాలి. స్వస్థ బుద్ధి విషయంలో సజీవులుగా ఉండాలి. ఈ రకంగా చెప్పుకుంటే నిద్రపోయే వాళ్ళు లేపాలి మీరు. కాబట్టి మనం సజీవులుగా ఉండాలి. ఈరోజు బలలో పాల్గొంటున్నామంటే ఏదో బ్రతికొండాము సజీవులుగా ఉండామని బలలో పాల్గొంటాం కాదండి. క్రైస్తవ విశ్వాస జీవితంలో సజీవులుగా ఉండి బలలో పాల్గొనాలి. అలాంటి వారు ఎవరైనా ఉన్నారా? ఉన్నారా లేదో కొంచెం ఎప్పుడో తెలిసిద్ది. ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు తెలిసిద్ది. ఈరోజు చివరిగా ముగిస్తున్నాం. ప్రియుడా, ఆ మాట్లాడిన వానికి కలిగినది ఏంటంటే సజీవుడుగా ఉన్నాడు. ఈరోజు బలలో పాల్గొనే నీవు నేను ఎలా ఉన్నాం? సజీవులుగా ఉంటున్నామా? సజీవమైన జీవితాన్ని కలిగిన వారికి ఉంటున్నామా? సజీవు లెక్కలో ఉన్నామన్న పేరు మాత్రమే ఉందా? అందుకంటున్నాడు బైబిల్లో, సంఘములకు రాస్తా అంటాడు, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రమే కానీ ఆయన ఇదిగో నేను మృతున్నైతేను కానీ యుగయుగములు, ఆయనేమో మృతుడే యుగయుగాలు సజీవుడుగా ఉన్నాడు. మనమేమో జీవించుచున్నాము కానీ మృతులమేనంట. మనం ఎంత మంచి వాళ్ళం. ఆ మంచి జీవితాన్ని మార్చి శ్రేష్టకరమైన జీవితాన్ని ఇవ్వటం కొరకు ఈ దేహం విరగొట్టబడి నలగొట్టబడి ఈ రక్తం మన మధ్యలో సాదృశ్యంగా చిందించబడిన రక్తం మన మధ్యలో ఉంది. ప్రియుడా, మనమైతే జీవించుచున్నామన్న పేరు మాత్రమే మృతులమే. ఆయనైతే ఇదిగో మృతుడైతే కానీ యుగయుగములు ఆయన సజీవుడుగా ఉన్నాడు. మనం జీవించి మృతులుగా ఉండాం, ఆయన చనిపోయి సజీవుడుగా ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఏ మార్గంలో ఉన్నావు? ఏ మార్గంలో ఉన్నావు? సజీవులుగా ఉంటూ మృతులుగా ఉండామా? మృతులై యుగయుగములు సజీవులుగా ఉంటున్నామా? మృతులై యుగయుగములు ఉన్నామా? అయితే ఓకే, దేవునికి వందనాలు. మృతులై సజీవులుగా ఉన్నవారు ఎవరు? శరీరాశులు, నేత్రాశులు, లోకపాశలు, ఈ లోక మాలిన్యం ఏమి అంటకోకుండా దేవునిలో నమ్మకస్తులుగా ఉన్నవారు మృతులై సజీవులైన వారు. ఆయనతో కూడా చనిపోయి ఆయనతో కూడా లేపబడిన వారు మృతులై సజీవులైన వారు. మరి ఈ లోక మాలిన్యం అంతా అంటుతూ అబద్ధాలు, మోసం, దొంగతనం, పాపం, చిన్నదానికి పెద్దదానికి ఏదో అబద్ధాలు ఆడుకుంటూ జీవితాన్ని కొనసాగించే మనము జీవించుచున్నాం మాత్రమే. కానీ ఇప్పుడు చెప్పాలి అసలైన విషయం, మనం మృతులమా సజీవులమా? ఇదేంటి మరి? ఇందాక సజీవులు అన్నారుగా. అదే వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. అయితే మృతమైన మన జీవితానికి జీవాన్ని ఇవ్వగలిగిన వాడు ఎవరైనా? మృతమైన మన జీవితానికి ఎముకలకి నరాలకి ఏం చేశాడు? జీవాన్ని ఇచ్చేవాడు. మనకు జీవాన్ని ఇవ్వడానికి ఇష్టపడతాడు. అయితే మృతమైన మన జీవితం ఎక్కడ ఉందో అది ఈరోజు ప్రభు దగ్గరికి రావాలి. ప్రభా, పలానా విషయంలో నేను మృతుడిగా ఉంటూ వచ్చా, పలానా విషయంలో మృతమైన జీవితాన్ని జీవిస్తూ వచ్చా, నన్ను సజీవుడిగా చేయి. అలా మనల్ని సజీవులుగా చేయడం కొరకై ఆ దేహం, ఆ రక్తం మనల్ని సజీవులుగా చేయడానికి విరగొట్టబడి, నలగొట్టబడి, చిందించబడి మన మధ్యలో ఉంటూ వస్తుంది.
ఈ రక్తం ఈ దేహంలో పాల్గొనే మనం, ఈ దేహంలో ఈ రక్తంలో పాల్గొనే మనం ఎక్కడ మృతులుగా ఉంటూ వచ్చామో దాంట్లో సజీవులుగా చేయబట్టడానికి మనం ఏం చేయాలా? సరి చేసుకుందాం. 7 మాటలు. ఆ మాట్లాడిన వాడు ఎక్కడికి ఎక్కిరమ్మంటున్నాడు. ఆ మాట్లాడిన వానికి కలిగినవేంటి? మొదటిగా నీతి సూర్యుడిగా ఆయన రెక్కల కింద ఆరోగ్యం అనేక కలిగజేస్తున్నాడు. 2, ఆయన నోటను 2 అంచుల వాడి ఆయన ఖడ్గం కలిగి ఉన్నాడు. 3, ఆయన కుడి చేతిలో 7 నక్షత్రాలు కలిగి ఉన్నాయి. 4, ఆయన చేతిలో మర్మం లాంటి సత్యం ఉంది. 5 మరణం యొక్క తాళపు చెవులు ఉంది. 6 పాతాళం యొక్క తాళపు చెవులు ఉంది. 7 ఆయన యుగయుగంలో సజీవుడై ఉన్నాడు. ఆయన కలిగినవి ఇవి. ఆ మాట్లాడిన వానికి కలిగినవి ఇవి. ఆయనలో జీవం ఉంది, జీవం కలిగి ఉన్నాడు. అయితే ఈరోజు మనం ఎలా ఉండాం? మన దగ్గరికి వచ్చి మనం ఎలా ఉండాం? ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18 వచ్చి రాయబడుతూ వచ్చింది, ఆయన జీవించుచున్నాడు అంటే ఆయన ఎప్పటికీ నేటికి సజీవుడు అని అర్థం. ప్రభు ఆశించేది ఏంటి తెలుసా? బల్లలో పాల్గొనే మనమందరం కూడా నేటికి సజీవులుగా బల్లలో పాల్గొనాలని ప్రభు ఆశిస్తున్నాడు. ప్రభు ఆశించిన రీతిలో సజీవులుగా పాల్గొంటాము, లేదా ప్రభు యొక్క ఉద్దేశాన్ని కాదని మృతులుగా బల్లలో పాల్గొంటాము. మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రార్థన. పిల్లలు అరవద్దు. ప్రార్థన. అందరూ సాధ్యమైనంత వరకు వృద్ధాప్యులు ఉన్నవారు కానీ, కుర్చీలో కూర్చున్నవారు కానీ, కాళ్ళ నొప్పులు ఉన్నవారుగా తప్పక మిగతా వారందరూ సాధ్యమైనంత వరకు మోకాళ్ళ మీదకి రావడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన. కళ్ళు తెరవద్దు, ఎవరో కూడా అటు ఇటు చూడొద్దు. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టకరమైన నామమును బట్టి వందనములు. యేసు ప్రభువా, నా జీవితంలో మీరేమి కలిగి ఉండారో వాటి విషయంలో మేము యథార్థత లేని వాడుకుంటూ వచ్చాను. నా మటుకు నాకు యథార్థత లేదు, నాలో సత్యం లేదు. బయటికి చీకట్లో జీవిస్తూ నేను వెలుగులో నుండానని అబద్ధం ఆడుచు సత్యమును జరిగించిన జీవితం నాలో ఉంది. అపవిత్రమైన జీవితం నాలో ఉంది. అసత్యమైన జీవితం నాలో ఉంది. దేవా, నా జీవితాన్ని సరిచేయటం కొరకే 2 అంచుల వాడిగల ఖడ్గం నా జీవితంలోకి నువ్వు అనుమతించి నాలో ఉన్న లోపాలు తొలగించండి. యేసయ్యా, నీవు నీ రక్తం ద్వారా నన్ను కడగండి. నాలో ఉన్న బలహీనత తీసివేయండి. నేను జీవించుచున్నానన్న పేరు మాత్రమే కానీ మృతుణ్ణి. కానీ మీరైతే ఒక్కసారి మృతుడై ఉండి యుగయుగములు జీవించుచున్నావు. నీకును మాకును చాలా వ్యత్యాసం ఉంది ప్రభా. నేను మృతుణ్ణి, నీవు సజీవుడివి. యేసయ్యా, ఆ సజీవ లెక్కలో నన్ను ఉంచు. ఆ సజీవుడిగా నన్ను చేయి. ఏదైతే నా జీవితం మృతమైనది ఉందో ఆ మృతమైన జీవితాన్ని తొలగించి నన్ను సజీవుడిగా చేయి ప్రభా. నన్ను సజీవ లెక్కలో ఉంచు ప్రభా. ఇదిగో బల దగ్గరికి వస్తున్నా, నేను మృతమైన జీవితం నాలో ఎంతో ఉంది. ఆ మృతమైన జీవితాన్ని అంతా తొలగించి నన్ను సజీవుడిగా చేయ ప్రభాని. ఎవరైతే యేసు ప్రభు నామమున ప్రార్థించారో మీ కుడి హస్తం మీ తలగన్న పైకెత్తించండి. మీకోసం ప్రార్థన చేస్తా. సహోదరులారా, యేసు ప్రభు వారు మిమ్మల్ని క్షమించను గాక. సహోదరులారా, యేసు ప్రభు వారు మిమ్మల్ని క్షమించను గాక. మీ తలగంటే పైకెత్తించండి చెయ్య. సహోదరులారా, యేసు ప్రభు వారు మిమ్మల్ని క్షమించను గాక. సహోదరులారా, ఏదైతే మృతమైన జీవితం ఉందో, ఏదైతే మృతముతో కూడిన జీవితం ఉందో, జీవించుచున్న పేరు మాత్రము నువ్వు మృతుడిగా ఉండవు. ఈ రోజు ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చిన నీవు, ఇదిగో ప్రభా నేను మృతుడిగా ఉండాను, జీవించిన పేరు మాత్రమే కానీ నన్ను సజీవుడిగా చే ప్రభు నేను అడిగిన ఆ సందర్భాన్ని బట్టి, ఆ సమయాన్ని బట్టి ప్రభు నిన్ను సజీవుడిగా చేయను గాక. ఓ సహోదరి యేసు ప్రభు నిన్ను కూడా సజీవుడిగా చేయను గాక. ఓ సహోదరి యేసు ప్రభు నిన్ను కూడా సజీవుడిగా చేయను గాక. సహోదరులారా, వెనకున్న సహోదరులారా, ప్రభు మిమ్మల్ని ముందున్నవారు కానీ వెనకున్నవారు కానీ మిమ్మల్ని సజీవుడిగా చేయను గాక. ఏదైతే మృతమైన జీవితం ఉందో, జీవించిన పేరు మాత్రమే మృతమైన జీవితం ఏదో ఉందో దాన్ని తొలగించి నేను సజీవుడిగా ఈ నూతన ఎలషద్దే ప్రార్థన మందిరంలో దేవుని నిన్ను సజీవుడిగా చేయను గాక. ప్రభు ఎలాగైతే ఒకసారి మృతి పొంది యుగయుగంలో సజీవుడిగా ఉన్నాడు, అలా సజీవుడిగా ప్రభు నేను సిద్ధపరచను గాక. ఇంకెవరైనా ఉన్నారా? ప్రభా, ఈ బలలో పాల్గొంటే నేను యోగ్యను కాను, నాలో మృతమైన జీవితం ఉంది, నన్ను సజీవుడిగా చేస్తేనే
నేను ఈ బలంలో పాల్గొనడానికి యోగ్యుని ప్రభు నన్ను సజీవుడిగా చేయమని ఇంకెవరైనా అడుగుతుంటే మీ కుడి హస్తం ఇంకా ఎవరైనా తలగంటే పైకెత్తుంచని మీకోసం ప్రార్థన చేస్తే ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? సహోదరుడు యేసు ప్రభు నీకు కూడా అలాగే చేయను గాక. ఇంకెవరైనా ఈ బలంలో నిన్ను సజీవుడిగా సహోదరులారా మిమ్మల్ని సజీవుడిగా ప్రవేశింపజేయను గాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? ప్రార్థన చేతిని వారు ఛేదించండి. ప్రేమ కలిగిన తండ్రి మీకు స్తోత్రములు. చేతి తీర్మానం చేసుకున్న వారిని స్థిరపరచండి. ఎవరైతే ప్రభా నేను ఇంకా సజీవుడిగా ఉంటూ బయటికి బ్రతికున్నవాడిగా సజీవుడిగా ఉంటూ లోపల నేను మృతమైన జీవితాన్ని జీవిస్తూ వస్తున్నా, నీవైతే ఒక్క మారే మృతి పొంది యుగయుగములు సజీవుడిగా ఉండవు. నేనైతే ఒక్కసారే నా జీవితంలో ప్రభా రక్షణ అనుభవం వచ్చింది, కానీ జీవితం మొత్తం మృతమైన జీవితాన్ని జీవిస్తున్నా. ఆ మృతమైన జీవితం నాలో నుండి తొలగించి సజీవమైన జీవితం దేవా, నువ్వు ఎలాగైతే ఒకసారి మృతి పొంది యుగయుగములు జీవిస్తున్నావో అలా జీవించే ఆ యొక్క సజీవమైన జీవితం, ఆ రెండంచుల వాడి ఖడ్గం కలిగిన జీవితం దేవా, ఆ శ్రేష్టకరమైన జీవితం నాకు మీరు అనుగ్రహించి మహిమ పొందమని, 7 అంతల అనుభవపూర్వకమైన జీవితాన్ని క్రీస్తులో నాకు అనుగ్రహించి మహిమ పొందమని యేసు ప్రభు నామమున నేను చేసుకున్న తీర్మానం స్థిరపరచండి. ఎవరైతే ప్రభు చేతి తీర్మానం చేసుకుంటూ వచ్చారో నా తీర్మానం నాతో పాటు చేతి తీర్మానం చేసుకున్న వారి తీర్మానం స్థిరపరిచి బలపరిచి మీకు మహిమకరంగా వాడుకునమని యేసు ప్రభు నామమున విశ్వాసంతో తీర్మానం చేసుకున్న బిడ్డలు, మేము మృతులను ప్రభువా బలలో పాల్గొనడానికి యోగ్యుని కాను, నేను బ్రతికొండా మృతుండని ఎవరైతే తీర్మానం చేసుకున్నారో వాళ్ళని సజీవులుగా, నన్నును వారిని సజీవులుగా చేసి బలలో సజీవులుగా పాల్గొనేటట్టు మాలో ఉన్న ప్రతి బలహీనతను తీసివేసి మీ రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరిచి ఏవైతే బలలో పాల్గొనడానికి అయిష్టకరమైన అయోగ్యమైన మా జీవితంలో ఉండే వాటిని తొలగించి సజీవులుగా మమ్మల్ని బలలో పాల్గొనేటట్టు చేయమని యేసు ప్రభు నామమున విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అట్లా మౌనంగా ఉందాం. ఎవరో కూడా కళ్ళు తెరిచి అటు ఇటు చూడొద్దు. మన హృదయాలు మనం పరీక్షించుకున్న వారమై ప్రభు యొక్క బలలో సజీవులుగా మనం పాల్గొనడానికి ఇంకా ఏమైనా బలహీనతలు ఉంటే సరి చేసుకుని బలలో పాల్గొన్నట్టు ప్రభు సాయం చేయను కాక.